ఆయన్ని పిలవాలి అని చాలామంది ఈరోజు క్రైస్తవ్యంలో ఒక తెగ, ఒక గుంపు దేవునికి యాహోవే అనే పేరుంది, ఆ పేరును పిలిస్తేనే ఆయన పలుకుతాడు, ఆ పేరును కాకుండా మీరు ఏ పేరు పెట్టి పిలిచినా ఆయన పలకడు. ఇంకా చెప్పాలి అంటే మీరు పాపము చేసిన వారు వేరే పేరుతో మీరు పిలిస్తే దేవునికి వ్యతిరేకులు అని చెప్పి కూడా ఒక బోధను క్రైస్తవ్యంలో ప్రకటిస్తున్న వారు ఉన్నారు. ప్రేమ దేవుని వల్లరా, అది కూడా హెబ్రీ భాషలో పిలవాలి దేవుణ్ణి అని చెప్పి చెప్తూ ఉన్నారు. హెబ్రీ భాషకు ప్రత్యేకత ఏమీ లేదు. ఈ ప్రపంచంలో సుమారుగా 6600 భాషలు ఉన్నాయి. సుమారుగా 6000 పైచిలకు. ఇన్ని భాషలుంటే వీటిల్లో కొన్నిటికి లిపి ఉంది, కొన్నిటికి లిపి లేదు. వ్రాతపూర్వకమైన భాషలు, తెలుగు భాష వ్రాతపూర్వకమైనది. తమిళ్, హిందీ, ఇంగ్లీష్, ఇలా ఎన్నో భాషలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వ్రాత కలిగినవిగా ఉన్నాయి. అధికార భాషలు అంటారు, అధికారికంగా ప్రకటింపబడినవి. ఇంతకుముందు మన దేశంలో 14 భాషలు ఉన్నాయి. మన దగ్గర నోటు కరెన్సీ ఉంది, చూసారా? ఆ కరెన్సీ మీద అధికారిక భాషలన్నీ ప్రకటిస్తారు, రాస్తారు, దాని మీద ప్రింటింగ్ చేస్తారు. భాష ఎందుకు అవసరమయ్యా అంటే తనలో ఉన్నవి వ్యక్తపరచటానికి, మనం ఏదైనా అనుకుంటే అది చెప్పటానికి భాష అవసరం. నాకు నీళ్లు కావాలి, సపోజ్ నేను సైగలు చేస్తే కుదరదు, భాష కావాలి. మనలో ఉన్న భావాన్ని వ్యక్తపరచటానికి భాష కావాలి. నీళ్ళు ఇవ్వండి అన్నాను అంటే నీళ్ళు ఇస్తారు. హిందీలో జర పానీదే, ఇంగ్లీష్లో ప్లీజ్ వాటర్. ఏ భాషలో చెప్పినా భావం మాత్రం ఒకటే, భావం మాత్రం ఒకటే, నీళ్లు కావాలి. మనకు భావం ముఖ్యమా, భాష ముఖ్యమా? ఏది ముఖ్యం? భావం ముఖ్యం, భాష ముఖ్యం కాదు. హెబ్రీ భాషకు ప్రత్యేకించి దేవుడేమీ చెప్పలేదు. మరి ఇశ్రాయేలీలు ఎందుకు హెబ్రీ భాష మాట్లాడారు అని అంటే, వాళ్ళ పితరుడైన అబ్రహాము గారు ఎవరు? అబ్రహాము గారు ఎవరు? ఇశ్రాయేలుడా? ఇశ్రాయేలుడు కాదు, హెబ్రీడు. ఇశ్రాయేలీలు అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? యాకోబు గారి దగ్గర నుంచి. అబ్రహాము గర్భాన్ని ఇస్సాకు రావాలి, ఇస్సాకు గర్భాన్ని యాకోబు రావాలి, యాకోబు పేరే ఇశ్రాయేలుగా మార్చాడు. అక్కడి నుంచి ఇశ్రాయేలీల గోత్రాలు ప్రారంభమయ్యాయి. యాకోబు గారి కుమారులు 12 మంది అయితే 12 గోత్రాలు ప్రారంభమయ్యాయి. అబ్రహాము గారు హెబ్రీయుడు, హెబ్రీ భాష మాట్లాడేవాడు కనుక ఆ రోజు హెబ్రీ భాషలో చెబితేనే వాళ్ళకి అర్థమవుతుంది కనుక దేవుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హెబ్రీ భాష ద్వారానే దేవదూతల ద్వారా సందేశాన్ని పంపించాడు. పాత నిబంధనలో ఎన్నో సార్లు ఎన్నో పర్యాయాలు ఎక్కువగా యెహోవా యెహోవా అని రాయబడింది. మన తెలుగులో యెహోవా, హెబ్రీ భాషలోనికి వెళ్ళేకే యాహోవే. ఆ భాషతోనే పిలవాలి, ఆ పేరుతోనే పిలవాలి దేవుణ్ణి. ఆ పేరుతో పిలిస్తేనే పలుకుతాడు, వేరే పేరులతో పిలిస్తే పలకడు. అలా పిలిచారంటే అది పాపం అవుతుంది, దేవునికి విరోధులు అవుతారు అని చెప్పి ఒక తెగ బయలుదేరింది. నిజంగా దేవునికి పేరుంటుందా? ఆయనకుంటే ఆ పేరేంటి? మనం ఆయన ఏ పేరుతో పిలవాలి? ఇంక అందరితో ఆగకుండా యేసుక్రీస్తు వారి గురించి కూడా చెబుతూ, యేసుక్రీస్తు వారిని మీరు యేసుక్రీస్తు అని పిలిచినా, యేసు ప్రభు అని పిలిచినా, రక్షకుడని పిలిచినా, ఏ పేరుతో పిలిచినా ఆయన పలకడు. ఆయన కూడా ఏమని పిలవాలి? యాషువా మెస్సయ్యా. ఆ పేరుతోనే మీరు పిలవాలి. ఆ పేరుతో పిలిస్తేనే యేసుక్రీస్తు మీ మనవి వింటాడు. ఆ పేరుతోనే మీరు యెహోవా దేవునికి ప్రార్థన చేయాలి. ఇవి ఎవరైతే పాటించరో వాళ్ళ ప్రార్థనలు కానీ వారి ఆరాధనలు కానీ ఏవి కూడా దేవుని సన్నిధికి చేరవు అని చెప్పి
చెప్పడం ప్రారంభించారు ప్రేమ దేవుని వల్ల. మరి ఇవన్నీ వాస్తవాల బైబిల్లో నుంచి మనం ఈరోజు ఈ అంశాన్ని ఆలోచిద్దాం. ఇలాంటి వాళ్ళు సమాజంలోనికి వచ్చి బైబిల్లో లేనివి ఉన్నట్టుగా కల్పించి ఎంతోమంది అమాయకులను, వాక్యం సరిగ్గా తెలియని వారిని, చదువురాని వారిని మోసపుచ్చుతూ దేవునిలో నుంచి తొలగించేవారిగా కనబడుతూ ఉన్నారు ప్రేమ దేవుని వల్ల. అసలు దేవుడికి పేరుండటానికి ఆయన మనలాంటి మనిషా? దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో. దేవుడు ఆత్మ. దేవుడు మనలాంటి వ్యక్తి కాదు. దేవుడు ఆత్మ. మొట్టమొదటిగా దేవుడు ఆత్మ. ఆత్మను బంధించగలరా? కొంతమంది, చాలామంది జీవితం మీద విరక్తి కలిగి, మనస్తాపానికి గురై, వేదనకు గురై, ఇక నా బ్రతుకు వ్యర్థం అనుకొని కొందరు నీళ్లలో దూకి చనిపోతారు. అవునా కదా? నీళ్లలో దూకి చనిపోతారు. ఒక బావిలోనో, చెరువులోనో, ఎక్కడో నీళ్లలో దూకి చనిపోతారు. ఆత్మహత్య అని దానికి పేరు పెట్టుకున్నారు. తమ్మును తాము చంపుకుంటే సూసైడ్. మరి ఆత్మను నిజంగా చంపగలరా? లేదా వీళ్ళ నీళ్లలో దూకి చనిపోయారు, చనిపోయిన వీళ్లను లేదా తనలో నుంచి వెళ్ళిపోయిన ఆత్మను నీళ్లు బంధింపగలవా? బంధింపలేవు. నీళ్లు బంధింపలేవు. లేదా కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకున్నారు, అగ్ని దాన్ని బంధించగలదా? ఆ మంట దాన్ని బంధించగలదా? బంధించలేదు. ఉరివేసుకున్న, బావిలో దూకి చనిపోయినా, బిల్డింగ్ ఎక్కి దూకి చనిపోయినా, ఎలాంటి పరిస్థితుల్లో మనిషి చనిపోయినా ఆత్మను బంధించే శక్తి ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో దేనికి లేదు. ఒక్క మానవ దేహములోనే ఆత్మ ఉండగలదు. కరెంటు చాలా పవర్ఫుల్ కదా. కరెంటు చాలా పవర్ఫుల్. దాని పేరే పవర్. కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు అనుకోండి, అది పవర్ ఎక్కువ కదా. ఆత్మను బంధిస్తుందా? బంధించలేదు. దానికంటే పవర్ఫుల్ మనలో ఉన్న ఆత్మ. మనిషి ఆత్మకే ఇంత పవర్ ఉంటే మరి దేవుని ఆత్మకు? ఆయనకు పేరు అవసరమా లేదా? అసలు ఆయన పేరేంటో, ఆయన్ని మనం ఎలా పిలవాలో ఈ పాఠం అయిపోయేలోపు మీకు అర్థమవుతుంది ప్రేమ దేవుని వల్ల. ఒక సందర్భాన్ని చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. మనోహ, ఈ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించున్నట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు? న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. ప్రేమ దేవుని వల్లరా, ఇక్కడ సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల చెరలోనికి వెళ్ళిపోయారు, బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వంలో నుంచి విడిపించటానికి వారికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడే సంసోను గారు, దేవుడు ఏర్పరచుకున్న నాయకుడు. ఆ నాయకుడు ఈ భూమి మీదకి రావటానికి ఆ ఇశ్రాయేలీల్లో మనోహ గారు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన భార్యను ఎన్నిక చేసుకొని దేవుడు తన కుమారుడైన సంసోను గారిని ఈ భూమి మీదకి పంపిస్తూ, అక్కడ దేవదూత ప్రత్యక్షమై ఆ భార్యాభర్తలు ఇద్దరికీ ఈ మాటలని చెప్పిన తరువాత మనోహ గారు అంటాడు, అయ్యా నువ్వు చెప్పినవన్నీ నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించున్నట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు? అది చెప్ప శక్యము కానిది, చెప్పటానికి వీలు పడనిది. ఎవరి పేరు? దేవదూత పేరు. దేవుడు పంపగా వచ్చిన దేవదూత పేరే చెప్పటానికి వీలు పడదు అంటుంది. వీలు పడదు అని చెబుతున్నాడు. ఆలోచించండి. దేవదూత పేరు చెప్పటానికే వీలు పడదు అంటే మనుషుల భాష వేరు, ఆత్మలు ఉండే లోకాల భాష వేరు, ఆత్మల భాష వేరు. దేవదూత నా పేరు ఎలా అడుగుచున్నావు? అది చెప్ప శక్యము కానిది, చెప్పటానికి వీలు పడదు. మరొక సందర్భాన్ని చూడండి. క్రొత్త నిబంధన
కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు నందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను, శరీరము లేక కొనిపోబడెను నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదైస్సులోనికి కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలను వినెను. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెను, శరీరము లేక కొనిపోబడెను నేను ఎరుగను, అది దేవునికే తెలియను. పౌలు గారికి అర్థం కాలేదు. ఆయన చిన్నోడా? హెబ్రీ భాష అనర్గళంగా మాట్లాడగలిగిన వాడు, అవునా కదా? హెబ్రీ భాష మాట్లాడదంటే అక్కడ ఉన్న ఆ సభ ముందు నుంచున్న వాళ్ళందరూ కూడా పెన్ డ్రాప్ సైలెంట్గా అయిపోయారు. పౌలు గారు ఎన్నో సందర్భాల్లో మాట్లాడుతుంటే ఆయన మాట వాక్ చాతుర్యం అలా ఉంది. అలా మాట్లాడగలిగిన హెబ్రీ భాష ఉన్నతంగా మాట్లాడగలిగిన పౌలు గారికే ఆ పరదేశులో ఆత్మల లోకములో వారు మాట్లాడే మాటలు అర్థం కాలేదు. అవి మనుషులు పలకకూడదు, వచింప సఖ్యము కానిది. వచింపటం అంటే పలకటానికి వీలు పడదు మనుషులకు. అంటే మనకేమర్థమవుతుంది? ఆత్మల భాష, ఆత్మల లోకం, వాటి వైభవం వేరు. మనుషులు అనుకుంటున్నటువంటి ఈ భూమి మీద ఉన్న భాషలు కాదు, మనుషులు రాసుకున్న ఈ భాషలు కాదు. ప్రేమణ దేవుని వర్లరా, దేవుడు, ఆత్మలు, వాటి లోకము, నరకము, పరలోకము, ఇవన్నీ కూడా ఇక్కడ భూమి మీద ఉండి ఆలోచిస్తే నీ ఆలోచనకు మన ఆలోచనకు అందేవి కావు, అందనివి. అక్కడికి వెళితే కానీ అక్కడ పరిస్థితి ఏంటో మనకు అర్థం కాదు. పరలోకంలో ఏముంటుంది? చాలామంది ఏం చెబుతారు? బంగారపు వీధులండి, బంగారపు ఇళ్ళండి, కాళ్ళు కింద కూడా బంగారమేను, నడుస్తుంటే అంతా బంగారమేనండి అని అంటారు. కానీ బంగారం అని మనకు అర్థం కావటానికి చెప్పాడు అంతే. అక్కడ ఏముంటుందో మనకు తెలియదు. అందుకే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. నీ హృదయమే పనికిరాదు, ఆలోచించలేవు అంటున్నాడు. దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరుస్తున్నాడు? పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. అవి ఈ మనుషుల కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, నువ్వు ఆలోచించటానికి నీ ఆలోచనే అందదు అంటున్నాడు. అక్కడ ఏముంటుందో ఎవరూ చెప్పలేం. ఆ భాష ఏంటో, అక్కడ భాషకు ఉన్న అర్థం ఏంటో కూడా మనుషులుగా ఉన్నప్పుడు మనకి అర్థం కాని సందర్భాలు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాటలు కూడా చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఏమని చేస్తున్నాడు? ఏ భాష? మనకు అందదు, మనకు తెలీదు. ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో ఆ ఆత్మే మన పక్షాన దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. అంటే అది మనం ఉచ్చరింపలేము, మనతో కాదు. ఆత్మల భాష ప్రేమణ దేవుని వలన. మరి యాహూవే అని ఎలా చెప్తున్నావు? ఆ భాష దేవుని భాష అని చెప్పుకుంటూ హెబ్రీ భాషను చెప్తున్నారు. అసలు హెబ్రీ భాష హెబ్రీల నుంచి వచ్చింది. బైబిల్లో ఒక భాష ఉంది, దేవుడు మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన భాష. ఆ భాష పేరేంటి?
చెప్పగలరా? బైబిల్లో మొట్టమొదటిగా ఒక భాషను ప్రవేశపెట్టాడు దేవుడు. ఆ భాష పేరేంటి? చూడండి ఒకసారి. ఆదికాండము 11వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 11వ అధ్యాయం 1వ వచనం. భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. ఏందంట? భూమి యందంతటా ఒక్క భాష ఒక్క పలుకు. ఏ భాష? చెప్పగలరా? బైబిల్లో దేవుడు చెప్పలేదు, మనం ఏం చెప్తాం? అంతేనా కదా? బైబిల్లో దేవుడే చెప్పలేదు, మనం ఏం చెప్తాం? చెప్పలేము, తెలియదు, ఎవరికి తెలియదు. ఒక్క భాష ఉంది, ఒకే మాట ఉంది. అప్పుడే దేవుడు వాళ్ళు చేస్తున్న పనిని ఆపివేయటానికి మనుషులు ఆ రోజేమనుకున్నారు? తమకు గొప్ప పేరు సంపాదించుకోవాలని ఆకాశాన్ని అంటే గోపురాన్ని కట్టాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని పని ప్రారంభించారు. దేవుడు చూశాడు, వీళ్ళు ఎలా అయితే కుదరదు. నేను ఇందాక చెప్తున్నా, భాష ఎందుకు అవసరం అంటే మనలో ఉన్న భావాన్ని వ్యక్తపరచడానికి. వాళ్ళు చేస్తున్న పనిని నిలిపివేయాలంటే ఏం చేయాలి? ఒకడి భాష ఒకడికి అర్థం కాకుండా తారుమారు చేసేయాలి. అక్కడే దేవుడు ఒక్క భాష లేకుండా, వాళ్ళ భాష ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా అంతా వేరువేరు భాషలు ప్రవేశపెట్టాడు. అప్పుడు ఆ పని నిలిచిపోయింది, ఎటోళ్ళటు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి తరువాత ఎన్నో భాషలు మనుషులు కలిగించుకున్న ఉన్నాయి, ఏర్పరచుకున్న ఉన్నాయి. వీటన్నిటినీ ఈరోజు కొన్నిటిని లిఖితపూర్వకంగా ఉన్నాయి, కొన్ని భాష మాట్లాడుకునేదానికే ఉంటాయి. దానికి రాత ఉండదు, అక్షరాలు ఉండవు. ఇంతకీ మరి దేవుడు ఏ పేరుతో పిలిస్తే పలుకుతాడు? అసలు ఆయనకున్న పేర్లు ఏమిటి? ఆయన ఎన్ని పేర్లు చెప్పాడు? బైబిల్లో కొన్నిటిని మనం చూద్దాం. చూడండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 13వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 13వ వచనం. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి, నీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేం చెప్పాలి? దేవునిని అడిగి. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను. ఏం పేరు చెప్పాడు? ఉన్నవాడనని చెప్పు. ఏం పేరంట? ఉన్నవాడు. ఎందుకు ఆ పేరు చెబుతున్నాడో తెలుసా? ఇశ్రాయేలీయులు ప్రార్థన చేస్తూ, అయ్యా మా పితరులకు వాగ్దానం చేసావు, మేము ఇక్కడికి వచ్చి 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నాము, మా కష్టాలు, మా శ్రమ, మా బాధ అసలు నువ్వు చూస్తున్నావా? మా శ్రమను చూస్తున్నావా? మా మొరలు వింటున్నావా? ఆలకిస్తున్నావా? అసలు నువ్వు ఉన్నావా అనే స్థాయికి వచ్చారు. అసలు నువ్వు ఉన్నావా? ఉంటే మాకు ఈ కష్టాలేంటి, మా బాధలేంటి అన్నప్పుడు ఆయన అక్కడ వాడుతున్న పదం ఏంటంటే, వాళ్ళు నేను లేను అనుకుంటున్నారు, కనుక నేను ఉన్నవాడనని చెప్పు, ఉండానని చెప్పు. ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, వాళ్ళు లేరు అనుకుంటున్నారు, నేను ఉన్నవాడనని చెప్పు అని చెప్పి మోషేకి చెప్పి పంపించాడు. అంటే ఆయన పేరు ఉన్నవాడుగా అక్కడ పరిచయం అవుతుంది. మరి ప్రకృతి అంతా కూడా దేవుణ్ణి మహిమపరుస్తుంది. ఏ భాషలో మహిమపరుస్తుంది? కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానమును తెలుపుచున్నది. ఏమంటున్నాడు? పగటికి పగలు బోధ చేస్తుంది. బోధ అంటే ఇప్పుడు జరుగుతుంది ఇదే. మాట్లాడుతున్నాయి. ఏ భాషలో మాట్లాడుతున్నాయి? హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాయా? గ్రీకు భాషలో మాట్లాడుతున్నాయా? అరబిక్ భాషలో మాట్లాడుతున్నాయా? తెలుగా, ఇంగ్లీషా, హిందీయా? ఏ భాషలో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాయి, ఆయన మహిమపరుస్తున్నాయి? చెప్పగలరా? ఏ భాషలో అవి మాట్లాడుతున్నాయి చెప్పగలరా? పలానా భాష అని చెప్పారనుకోండి, దొరికిపోతారు. కిందన ఏమంటున్నాయి? కింద వచ్చిన చూడండి ఏముందో. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ఏ భాషలో దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి? భాష లేదు. మరి భాష లేకపోయినా దేవుణ్ణి మహిమపరుస్తున్నావా లేవా?
మహిమపరుస్తున్నాయి. ఇదిగో రాత్రికి రాత్రి జ్ఞానమును తెలుపుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది. ప్రకృతి అంతా కూడా దేవునిని మహిమపరుస్తున్నాయి. భాష లేకపోయినా అవి దేవుణ్ణి స్తుతిస్తున్నాయి, దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి. నువ్వు ఫలానా భాషలో పిలిస్తేనే, ఫలానా భాషలో చేస్తేనే దేవుడు వింటాడనేది పిచ్చి, అపోహ, వాస్తవం కాదు. వాస్తవం కాదు ప్రేమ దేవుని వల్ల. అదే కీర్తనల గ్రంథం చూడండి, అదే కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం మొదటి వచనం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీకు. ఆయనకు భాష అవసరం లేదంట. నువ్వు బయటికి చెప్పి శబ్దం చేయాల్సిన అవసరం లేదంట. నీ తలంపుకు రాకముందే అది నా మనస్సు గ్రహించుచున్నది. ఆయనకి భాష అవసరమా? ఆయనకి మాటలు అవసరమా? నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఏ భాష వాడివైనా నీ మనసులో ఊహిస్తేనే చాలు, పట్టేస్తాడు. అలాంటి వాడు అపవాది. ఏమన్నా బయటికి చెప్పిందా? నాకు ఆ సింహాసనం కావాలని బయటికి చెప్పిందా? చెప్పలేదు. మనసులో ఊహించుకుంది, అనుకుంది, అంతే. వెంటనే పసిగట్టేసి పట్టేశాడు, పట్టేసి పాతాళానికి తొక్కేశాడు. ఆయనకు రాని భాష ఏంటండి? ప్రకృతిని అంతా కలిగించిన వాడు ఆయన, ప్రకృతిలో మనుషులను పెట్టినవాడు ఆయన, మనుషులకు భాషలు నేర్పించినవాడు ఆయన. ఆయనకు రాని భాష అంటూ ఏమీ లేదు. చాలామంది ఇప్పుడు ఏం చేస్తారు, మేము దేవునితో మాట్లాడుతున్నామని చెప్పి, పరిశుద్ధాత్ముడు మా మీదికి వచ్చాడని చెప్పి ఏమని మాట్లాడుతున్నారు? అదిగో దానికి ఒక పేరు. ఏం పేరు? అన్య భాష. అన్య భాష అంటే అసలు అర్థం ఏంది? మన భాష కానీ భాష మనకు అన్య భాష. తమిళ్ మనకు అన్య భాష, హిందీ మనకు అన్య భాష, ఇంగ్లీష్ మనకు అన్య భాష. మన భాష కానిది ఏదైనా మనకి అన్య భాష. అన్య భాష మాట్లాడతామని చెప్పి శబలబ లబ 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 అని చేతులు కాళ్ళు కొట్టుకుంటూ ఊగుతూ ఉర్రతులూగుతూ ఏదో అంగమాగా గోలగోల చేస్తున్నారు. అది ఏందయ్యా అంటే అది దేవునితో మేము మాట్లాడే భాష. నీకు అర్థం కాదు, నీకు పరిశుద్ధాత్మ రాలేదు, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోలేదు. పరిశుద్ధాత్మను పొందుకున్న వారికే ఆ భాష వస్తుందయ్యా అని చెప్తున్నారు. దేవునికి ఏ భాషలో నువ్వు చేసినా ఆయన అర్థం చేసుకోగలడు. అంత దూరం ఎందుకండి? మీ జేబులో సెల్ ఉందా? ఆ సెల్లు మెసేజ్ టైప్ చేయాలన్నా, లేదా వేరే భాష మీరు టైప్ చేయాలన్నా దాంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని, మీరు తమిళ్ కానీ హిందీ కానీ ఏదైనా ఒక లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని మీరు తెలుగులో మాట్లాడండి. ఆల్రెడీ అదే డైరెక్ట్గా తమిళ భాష ప్రింట్ అవుతూ ఉంటుంది. తమిళ భాష ఆడ లెటర్స్ పడుతూ ఉంటాయి. మీరు తెలుగే మాట్లాడేది అదే ట్రాన్స్లేట్ చేసి మారుస్తుంది. ఇలాంటి టెక్నాలజీలో మనిషి ఉంటే, ఎంత టెక్నాలజీ మనిషి కనుక్కుంటే, మరి భాషలను ప్రవేశపెట్టిన వాడు, నువ్వు పెన్ను ఎలా పట్టుకోవాలో ఎలా రాయాలో అన్నీ సృష్టించిన వాడు దేవుడికి తెలీదా నువ్వు మాట్లాడే భాష? కనీస జ్ఞానం, కనీస ఆలోచన అనేది ఉండాలని లేదా? దేవుడు చిన్నవాడు అనుకుంటున్నావా? నీలాగా ఒక భాష వచ్చి తెలిసిన వాడు అనుకుంటున్నావా? ప్రపంచంలో నువ్వు ఏ మూల, ఏ ప్రాంతంలో ఏ భాష మాట్లాడినా ఆయన అర్థం చేసుకోగలడు. అసలు భాషే అవసరం లేదు ఆయనకి, తెలుసా? నువ్వు మాట్లాడకముందే ఏం చేస్తున్నా అన్నాడు? నీ మనస్సులో తలంపు రాకముందే నేను పసిగెడుతున్నాను, నాకు తెలుసు. నువ్వు ఏ భాష వాడివైనా సరే. ఎంత పవర్ఫుల్ గాడో చూడండి ప్రేమ దేవుని వల్లరా. ఆయనకు భాష ఏం అవసరం లేదు. మరొక మాటను చూద్దాం, చూడండి. నిర్గమాకాండం 6వ అధ్యాయం 2వ వచనం. నిర్గమాకాండం 6వ అధ్యాయం 2వ వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్లడెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను, పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. కానీ ఎవరంట? సర్వశక్తి కలిగిన దేవుడు. మరొక పేరు చెప్తున్నాడు. ఇందాకేమన్నాడు? ఉన్నవాడను అనువాడను అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నేను సర్వశక్తి కలిగిన వాడిని. సర్వశక్తి, నాకు అన్ని శక్తులు ఉన్నాయి, నన్ను మించిన వాడు ఎవరు ఉండరు. మరొక మాటను చూద్దాం. కీర్తనల గ్రంథం
68వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 4వ వచనం. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. అమ్మా, వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి. ఇక్కడ ఇంకో పేరు చెప్తున్నాడు, ఏమని? యెహోవా అను నామము. మరొక మాట చూడండి, అదే కీర్తనల గ్రంథం 83వ అధ్యాయం 18వ వచనం. అదే కీర్తనల గ్రంథం 83వ అధ్యాయం 18వ వచనం. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు. మహోన్నతుడు. ఇక్కడ ఒకటి చెప్తున్నాడు మరలా, మహోన్నతుడు, సర్వలోకములో మహోన్నతుడు. ఇంకొక వచనం చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయం, నిర్గమాకాండం 15వ అధ్యాయం 3వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యుద్ధశూరుడు. ఏందంట ఆయన? యుద్ధశూరుడు. ఎన్ని పేర్లండి! యుద్ధంలో పరాక్రమవంతుడు, యుద్ధశూరుడు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 6వ వచనం. కావున ఇచ్చట నేనేమి చేయవలెను? ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామము తెలుసుకొందురు. నేను ఉన్నానని చెప్పువాడను నేనే. నా నామము ఏంటో తెలుసా? నేను ఉన్నానని చెప్పువాడను. ఎన్ని పేర్లండి? 1, 2. అదే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును. పరిశుద్ధుడు. ఏందంట? పరిశుద్ధుడు. ఏ పేరుతో పిలుస్తావు? ఎన్నో నామాలు ఉన్నాయి. మనకి అర్థం కావటానికి మానవ భాషలో కొన్నిటిని వాడాడు, ఎన్నిటినో చెప్పాడు. మరొక మాట చూడండి, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకొనున్నట్లు నేను ఈసారి వారికి అనుభవమును కలుగజేద్దును. నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేద్దును. మహాపరాక్రమవంతుడు, బలాఢ్యుడు ఎవరై అంటే దేవుడు. దేవుడు. అదే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనం. మాట నెరవేర్చేవాడు. మాట నెరవేర్చేవాడు ఎవరు? దేవుడు. నాకు మరొక నామం ఏంటి? మాట నెరవేర్చేవాడిని, మాట తప్పేవాడిని కాదు. క్రొత్త నిబంధనలో మనం చూస్తే, క్రొత్త నిబంధనలో కొన్ని సందర్భాలు చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. ఆదాము మొదలుకొని నేటి వరకు పుట్టుకు వచ్చిన మానవులలో ఎవ్వరూ కూడా తండ్రి అయిన దేవుణ్ణి చూడలేదు. మనుషులలో ఎవరును ఆయనను చూడలేదు, ఎవరును చూడనేరరు. అంటే భవిష్యత్తు కూడా చెబుతున్నాడు. ఇంకా పౌలు గారు ఉన్న కాలం నాటికి ఎవరో చూడలేదు. పౌలు గారి తరువాత వస్తున్న ఈ 2000 సంవత్సరాల్లో వచ్చిన మానవుల్లో కూడా ఎవ్వరూ ఆయనను చూడలేరు. నేను దేవుణ్ణి చూశానంటావా? దేవుణ్ణి చూస్తే బ్రతుకుతావా? ఏమన్నాడు మోషే? అయ్యా, ఒక్కసారి నేను నిన్ను చూడాలని ఉందయ్యా, ఒక్కసారి నేను నిన్ను చూడాలని ఉందంటే నన్ను చూచి ఏ నరుడు బ్రతుకడు. నన్ను చూచి ఏ నరుడు బ్రతకడు. ఒకసారి మోషే గారితో మాట్లాడుతుంటేనే ఇశ్రాయేలీయులు ఏమన్నారో తెలుసా?
చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం 19వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 19వ వచనం. మోషేతో అంటున్నారు, మోషే నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. అయ్యా నీకు దండం పెడతాం, మేము తట్టుకోలేము, మా వల్ల కాదు. ఎవరో దేవుడు మాట్లాడి, దేవదూత మాట్లాడితేనే తట్టుకోలేకపోతున్నారు. అంటే దేవుని మాటలు, దేవదూతలు ఆ రోజు హెబ్రీ భాషలో మాట్లాడితేనే, అర్థమయ్యే భాషలో మాట్లాడితేనే అక్కడ ఉన్న ఇశ్రాయేలీలు తట్టుకోలేక, మేము బ్రతకము, ఆ మాటలు వింటే మేము చనిపోతాము కనుక ఇదిగో నువ్వే వెళ్ళి ఆయనతో మాట్లాడి మరలా వచ్చి మాకు చెప్పు. నువ్వు దేవునితో మాట్లాడతావా? చాలామంది ఏమంటారు, రాత్రి దేవుడు నాతో మెల్లనైన స్వరంతో మాట్లాడాడు. నిజమా? మెల్లనైన స్వరమా? ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, మేము తట్టుకోలేము, చనిపోతాం, నువ్వే వెళ్ళి మాట్లాడు, నువ్వే వెళ్ళి మాట్లాడు. పాత నిబంధనలో యెహోవాగా, పరాక్రమవంతుడుగా, బలాఢ్యుడుగా, సైన్యాలకు అధిపతి అయిన యెహోవాగా ఉన్నవాడుగా, అనువాడుగా, ఎన్నో నామములు కలిగిన వాడుగా తండ్రి అయిన దేవుడు తన యొక్క నామాన్ని ప్రజలకు, మన దేవుని పిల్లలైన వారికి అర్థమయ్యే రీతిలో, అర్థమయ్యే భాషలో రాయించాడు, పలికించాడు దేవదూతల ద్వారా. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యెహోవా అన్న పదమే ఉండదు, యెహోవా అన్న పదమే ఉండదు. కొత్త నిబంధనలో ఏమని ఉంటుంది? మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి. ఏమంటున్నాడు? పరలోకమందున్న మీ తండ్రి. క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారు దేవుణ్ణి పరిచయం చేస్తూ దేవుడు ఎవరయ్యా అంటే పేరు చెప్పటం లేదు, బంధాన్ని చెబుతున్నాడు. బంధం చెబుతున్నాడు. మీ తండ్రి, నా తండ్రి, మనందరి తండ్రి. 8వ వచనం చూడండి, 6వ వచనం చూడండి, 6వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి, తండ్రి. 8వ వచనం, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. అంటే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? తండ్రి. 5వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అమ్మా చదువు, 44వ వచనం చదవండి. 44వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రి. క్రొత్త నిబంధన ఎక్కడ చూసినా కానీ తండ్రి, 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 తండ్రి. దేవుడు మీకు తండ్రి, దేవుడు మీకు తండ్రి. మీరు ఆయనకు పిల్లలు, మీరు కుమారులు, మీరు కుమార్తెలు. ఆయన మీకు తండ్రి, నాకు తండ్రి, మనందరి తండ్రి. మనల్ని అందరినీ కన్నవాడు, మనందరికీ తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు. తండ్రి అనే పదం ఉంది. ఆలోచించారా? పాత నిబంధనలో ఎన్నో నామాలు కలిగిన వాడుగా దేవుడు పరిచయం చేసుకుంటే, క్రొత్త నిబంధనకు వచ్చిన తరువాత పేరు కాదు నాయన గొప్ప, బంధం గొప్పది. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరున్నారు, పేర్లు గొప్పవా, బంధం గొప్పదా? ఏది గొప్పది? బంధం గొప్పది. ఏ పేరైనా పర్వాలేదు, బంధం అనేది ముఖ్యం. ఇప్పుడు దేవుణ్ణి పేరుతో పిలిస్తే మంచిదా, లేకుండా తండ్రి అని పిలిస్తే మంచిదా? ఆయన దగ్గరకు వద్దులేండి, మనల్ని కన్నా మన నాన్న ఉన్నాడు, శరీర తండ్రి. ఎప్పుడైనా మీ నాన్న పేరు పెట్టి పిలుస్తావా? ఎందుకని పిలవు? నాన్న కనుక. అవునా? ఆయన పేరు పెట్టి పిలవకూడదు, అగౌరవపరిచినట్లు. నాన్న అనాలి, నాన్నని పిలవాలి, తండ్రి అని పిలవాలి, తండ్రి గారు అని పిలవాలి. మై ఫాదర్, మా నాన్న అని పిలవాలి. పేరు పెట్టి పిలిస్తే కుదురుతుందా? మీలో ఎవరన్నా పిలిచారా పేరు పెట్టి? కనీసం భార్య కూడా పేరు పెట్టి పిలవటానికి ఇష్టపడరు. కొంతమంది అయితే పేరు చెప్పటానికే ఇష్టపడరు. అవునా? అమ్మ మీ శ్రీవారి పేరు చెప్పానంటే, సార్ నేను చెప్పలేనండి,
కావాలంటే రాసిస్తానంటారు. నా నోటితో నేను చెప్తే ఆయన ఏదో అగౌరవపరిచినట్లుగా ఫీల్ అవుతారు, చెప్పటానికి ఇష్టపడరు. మరి నీకు తండ్రి అనే బంధం గొప్పదా, పేరు కావాలా? దేవుడే తగ్గించుకొని నేను మీకు తండ్రిని రా, నన్ను తండ్రి అని పిలవండి, తండ్రి అని ప్రార్థన చేయండి అని దేవుడే పేరు వద్దని చెప్పి ఒక బంధాన్ని కలిగి మనల్ని పిలుస్తుంటే పేరుతో ఎందుకు నీకు పీకులాట? పేరుతో ఏమవసరం? ఆయన పేరు నువ్వు పిలవాలంటే ఆత్మల భాష, ఆత్మల లోకం, ఆ భాష నీకు రాదు, నువ్వు మాట్లాడలేవు, ఉచ్చరింప సఖ్యము కాని భాష. పేరు ముఖ్యం కాదు, బంధం ముఖ్యం. అంతటితోటి యెహోవా దేవుడు కాకుండా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి కూడా యేసుక్రీస్తు వారిని ఏమంటున్నారు? యేసుక్రీస్తు వారి పేరు ఏమని చెప్పారు? యాషువా మెస్సయ్య. యాషువా మెస్సయ్య అని యేసుక్రీస్తుని పిలవాలంట. ఆ భాషలో ఆ పేరుతోనే పిలిస్తేనే యేసుక్రీస్తు వారు అంగీకరిస్తాడంట. ఎక్కడుందండి బైబిల్లో? లేదండి. యేసుక్రీస్తు వారికి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా? చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథం మొదట మనం చూస్తే యెషయా గ్రంథం చూసుకుని వద్దాం. పాత నిబంధనలో ఏమని రాయబడింది? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ముగిస్తాను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు. మొదట ఆయనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, సమాధానకర్తకు అధిపతి. ఎన్ని పేర్లండి! ఇవన్నీ కాకుండా యాషువా మెస్సయ్య అంటేనే పలుకుతాడంట. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎన్నో చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షి, నమ్మకమైన సత్యసాక్షి. ఆమేన్ అనువాడు. నువ్వు ప్రార్థన చేసి ఆమేన్ అంటే అర్థమైంది. మనం ప్రార్థన చేస్తున్నాం, ఆమేన్ అంటున్నాం చివరిలో. ఆమేన్ అంటే అర్థం ఏంటి? అది జరుగునుగాక, అది అవునుగాక. నువ్వు చేసిన ప్రార్థనకి ఆమేన్ అనగానే అవునుగాక అని. యేసుక్రీస్తు వారి పేరు ఏంటో తెలుసా? మరొకటి ఆమేన్. అంటే నువ్వు చేసిన ప్రార్థనకి ఆయన సంతకం పెడితేనే అది చెల్లిద్ది. ఆయన సంతకం లేదనుకో, నువ్వు దీర్ఘ ప్రార్థనలు గంటల చేసినా తండ్రి దగ్గరికి పోతుంది, దానికి పాస్ ఆర్డర్ పడదు. ఆయన సంతకం ఉండాలి. ఆమేన్ అనువాడు. ఇది జరుగునుగాక అని అంటే అది తండ్రి దగ్గర యేసుక్రీస్తు చెప్పాలి, నువ్వు చెప్పింది దీనికి ఓకే అని. అప్పుడే దానికి పాసిబిలిటీ ఉంటుంది, అప్పుడే అది అంగీకరింపబడుతుంది. ఎలాగంటే అలాగా అడ్డదిడ్డంగా చేస్తే కుదరదు. చూడండి 19వ అధ్యాయం, అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. 19వ అధ్యాయం 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, అప్పుడు ఇదిగో అమ్మా తెల్లని గుర్రము ఒకటి కనబడెను, దాని మీద కూర్చొని ఉన్నవాడు నమ్మకమైనవాడు, సత్యవంతుడును అను నామము గలవాడు. ఎన్నుండయి? సత్యవంతుడు, నమ్మకమైనవాడు, అను నామము కలిగిన వాడు. 13వ వచనం చూడండి. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడెను. యేసుక్రీస్తు వారు ఎవరు? ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. యోహాను మొదటి అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండను. ఎక్కడేమంటున్నాడు? ఆయనకు వాక్యమును నామము గలదు, వాక్యమును నామము గలదు. ఏ పేరుతో పిలుస్తావయ్యా? యేసుక్రీస్తు పేరు తెలుసా? నీకు అర్థం కావడానికి రాశాడు రక్షకుడు. యేసుక్రీస్తు అంటే రక్షకుడు, మెస్సయ్య, అభిషిక్తుడు, ఎన్నో నామములు కలిగిన వాడు. కానీ నిజమైన పేరు, ఆయన పేరు పలికిన ఆ భాష మనకు రాదు. దేవుని పేరు ఏ పేరు నీకు అవసరమా? నీకు అవసరమా? ఆ భాష నువ్వు పలకలేవన్నావు, పలకలేవు అని బైబిల్లో చెప్తున్నాడు. పలకలేవు, నీకు రాదు. ఆ భాష వింటే తట్టుకోలేవు అంటే యాషువా మెస్సయ్య అనగానే, ఆ పేరు అనగానే నువ్వేం ఏమైపోవాలి? చచ్చిపోవాలి. తెలుసా? యాహూవే అంటే ఆ పేరు నువ్వు వినకూడదు, ఆ భాష నీకు రాదు, తట్టుకోలేవంటే ఆ పేరు వినగానే నువ్వేం కావాలి? చచ్చిపోవాలి. పలికినవాడు చావాలి, విన్నవాడు చావాలి. ఏ పేరు? వీళ్ళు అనుకుంటున్న ఈ పేర్లు కాదు,
ఈ పేర్లు కాదు, మనకు అర్థం అవ్వటానికి కొన్నిటిని వ్రాయించాడు. మరొక మాట చూడండి, అదే ప్రకటన గ్రంథం 16వ వచనం చూడండి, 19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీద. ఆయన ఎవరంట? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఎవరు? యేసుక్రీస్తు వారు. మనం నమ్మిన యేసుక్రీస్తు వారు మన ఆత్మలను రక్షించటానికి ప్రాణం పెట్టి తిరిగి లేచి సమాధిని గెలిచిన మృత్యుంజయుడు. ఆయన పేరు. పౌలు గారు వచ్చాడు, దమస్కులోనికి వెళుతున్నాడు. క్రైస్తవులైన దేవుని పిల్లల్ని చంపటానికి పట్టుబట్టి వాళ్ళని చెరసాల్లో వేయటానికి వెళుతున్నాడు. వెళుతున్నప్పుడు ఆ దమస్కు మార్గ మధ్యంలో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు పౌలు గారు నేల మీద పడ్డాడు. నేల మీద పడి ఏమని అడిగాడు? అయ్యా, నువ్వెవరివి అంటే, నువ్వు హింసించుచున్న యేసుని. యేసుక్రీస్తుని ఏమన్నా పౌలు గారు చూశాడా? పౌలు గారు యేసుక్రీస్తు వారిని చూశాడా? ఆలోచించి చెప్పండి. బైబిల్లో ఎక్కడైనా ఆయన రాయించిన పత్రికల్లో నేను యేసుక్రీస్తును చూశాను, ఆయనతో మాట్లాడానని చెప్పాడా? యేసుక్రీస్తుని శరీర రీతిగా నేను ఎరుగను అన్నాడు. ఎరుగకపోయినను ఆయన శ్రమల యందు నేను వసించుచున్నాను. అప్పుడు యేసును నువ్వు హింసించుచున్న యేసుని అన్నాడు. ఎందుకు అంత తగ్గించుకున్నాడు? నేను ఎవరినో తెలుసా? భూమిని ఆకాశమును కలిగించిన వాడిని, కన్న తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుణ్ణి, పరిశుద్ధుణ్ణి, పవిత్రుని. ఎన్ని నామములు! రాజులకు రాజుని, ప్రభువులకు ప్రభువుని, ఉన్నవాడును. ఎన్ని మాటలు! ఇవన్నీ చెప్పాడా? తగ్గించుకున్నాడు. తగ్గించుకొని నువ్వు హింసించుచున్న యేసుని. నేను నిన్ను ఎప్పుడు హింసించాను? నన్ను నమ్మిన వారిని, నా పిల్లల్ని, నన్ను నమ్మిన వారిని నువ్వు హింసిస్తున్నావు. వాళ్ళని హింసిస్తే నన్ను హింసించినట్లు. ఆలోచించండి ప్రేమణ దేవుని వల్ల. ఇక్కడ అంటున్నాడు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. 17వ అధ్యాయం 14వ వచనం. 17వ అధ్యాయం 14వ వచనం. మీరు గొర్రెపిల్లతో యుద్ధము చేద్దురు గాని, గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునయ్యుండి ఉన్నందునను తనతో. ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన పేరు చెప్తావా? దేవుని పేరు చెప్తావా? దేవుని పేరు నువ్వు చెప్పలేవు, యేసుక్రీస్తు పేరు నువ్వు చెప్పలేవని బైబిల్లో రాయబడం తెలుసా? ఎవరికి తెలియదని చెప్పాడు. నాకు తెలుసు, రాత్రి నాకు కల్లో కనపడ్డాడు దేవుడు, నాకు చెప్పాడు, నా పేరు ఫలానా అని వచ్చాడు అనుకో, ఒక్క వచనం చూపించి 2 చెంపల పెళ్ళుమని వాయించాలి. చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిలతో గాలిని పట్టుకున్నవాడు ఎవడు? పట్టలో నీళ్లను మూటగట్టినవాడు ఎవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించినవాడు ఎవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? ప్రశ్న వేస్తున్నాడు. చెప్తావా? నువ్వు అనుకుంటున్న భాషల్లో అది కాదు. భూమి మీద ఉన్న, ప్రపంచంలో ఉన్న 6600 భాషల్లో పేరు కాదు. నువ్వు పలకలేవు, నీకు తెలియదు. ఎందుకయ్యా పేర్లు గొడవ నీకు? ఆ పేర్లు గొడవ చేసి ఆయన పని చూడరాదు, ఆయన పని చేయరాదు. ఆయన పని విరివిగా ఉంది, కావలసినంత పని ఉంది. ఆ పని చేయి, పేరుతో నీకెందుకు? ఆ పని చేసి దేవుని కోసం బ్రతికేవనుకో, ఆఖరికి డైరెక్ట్గా దేవుని దగ్గరికే వెళతావు. పేరుతో ఏం పని నీకు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. మనుషుడు పలకకూడదు, పలకటానికి రాదు, వచింపశక్యము కాని మాటలు. ఆత్మల లోకం, ఆత్మల భాష, ఆత్మల వైభవం అదంతా వేరు ప్రేమల దేవుని వర్లారా. మనకు అర్థం కానిది కొంత ఒట్టికే మనకి అర్థమయ్యే రీతిలో బైబిల్లో రాయించాడు కొన్ని మాటలను మనకు అర్థమయ్యే భాషలోనికి. అంతేగాని దేవుని పేరు కానీ, యేసుక్రీస్తు పేరు కానీ ఎవరికి తెలియదు. ఆఖరికి దేవదూతల పేరే చెప్పశక్యము కాదు అంటే మరి వాటిని కలిగించిన ఆయన, ఈ ప్రకృతిని కలిగించిన ఆయన, ఈ ప్రకృతిలో ఎన్ని కోట్ల మందిని ఒక్కొక్కరికి ఒక్కొక్క వేలిముద్ర, భూమి పుట్టిన దగ్గర నుంచి, భూమి మీద మనుషులు పుట్టిన దగ్గర నుంచి
పుట్టుకు వచ్చిన ఇన్ని కోట్ల మందిది ఒకరిది ఒకరికి కలవకుండా చేస్తున్నాడంటే ఎంత టెక్నాలజీ కలిగిన వాడు, ఎంత జ్ఞానవంతుడు. ఒక సంగీత దర్శకుడు ఒక పాట రాస్తే, 2 పాటలు రాస్తే, లేదా 2 పాటలు మ్యూజిక్ చేస్తే, 10 పాటలు మ్యూజిక్ చేస్తే, ఆ తరువాత 11వ పాట కానివ్వండి, 20వ పాట కానివ్వండి, మొదటి పాటనో 2వ పాటనో 3వ పాటనో పోలి ఉంటుంది. అంతేనా కదా? అదే లయలో వస్తాడు, అదే సంగీతంలో వస్తాడు. ఒక బొమ్మలు గీసేవాడు ఒక 10 బొమ్మలు వేరువేరుగా గీస్తే 11వ బొమ్మ డ్రాయింగు ఏం చేస్తాడు? మరలా వాటిలో ఏదో ఒక బొమ్మ కలిసేటట్లు గీస్తాడు. అంతే. కానీ దేవుడు ఇన్ని కోట్ల మందిలో మనిషిని పోలిన మనిషి ఉండడు. ఒకవేళ సేమ్ అలానే ఉన్నాడంటే ఇద్దరు ఒకటే, హైట్ అంతే, వెయిట్ అంతే, కలర్ అంతే, కళ్ళు అంతే, ముక్కు అంతే, నోరు అంతే, అన్నీ కలిపామనుకో. కానీ ఫింగర్, కంటిలో రెటీనా, నోటిలో ఉమ్ము కలవదో, వేరు వేరు. ఎంత టెక్నాలజీ కలిగిన దేవుడు, ఎంత హై క్వాలిటీలో ఉన్నటువంటి దేవుడు మనిషికి అర్థం అవ్వాలంటే ఇప్పుడు అర్థం కాడు, చచ్చిన తరువాత నీకు అర్థమవుతుంది. ఇప్పుడు అన్ని ప్రశ్నలను ముందు పెట్టుకొని దేవుని కోసం బ్రతకటం మానేసి వీటిని చూసుకుంటూ ఉండొద్దు. దేవుని పని చేస్తూ దేవుని కోసం బ్రతికితే నువ్వు అక్కడికి వెళతావు, అక్కడ తండ్రినే చూస్తావు. తండ్రి పేరుతో నీకేం పని? తండ్రి పేరుతో మనకేం పని అండి? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నువ్వు చెప్పగలవా? నేను చెబుతానన్నాడు అనుకో, యేసుక్రీస్తు మాటే చూద్దాం. చివరికి ఆ మాట చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను, రాయబడిన ఒక్క నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి నీ తెలియదు. నాకు తెలుసని ఈయన వస్తున్నాడు. ఆయన పేరు యాషువ మెస్సయ్య. యాషువ మెస్సయ్య నేను చెప్తాను అంటున్నాడు. ఈయనేమంటున్నాడు? ఆ పేరు ఎవ్వరికీ తెలియదు. ఎవరికి తెలియదు? యేసుక్రీస్తే చెప్తున్నాడు ఎవ్వరికీ తెలియదని. మరి నాకు తెలుసని నువ్వెలా వస్తావు? తప్పండి. దేవుని పేరుతో మనకేం పని? దేవుని పని చేసి ఆయన ఇచ్చిన ఈ బ్రతుకు జీవుడా అంటూ మనకు అవకాశం ఇచ్చాడు. యేసుక్రీస్తుని పంపించి పాపులుగా మారిపోయినా, పాపపు జీవితంలో ఉన్నా దాన్ని తీసివేసి యేసుక్రీస్తు ద్వారా మనకు పాప క్షమాపణనిచ్చి పరలోకం చేరి ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని కలిగిస్తే, ఆ భాగ్యాన్ని పక్కన పెట్టేసి గొడవలు పెట్టుకొని, అల్లర్లు చేసుకొని, ప్రజల మధ్య, విశ్వాసుల మధ్య ఇలాంటి లేనిపోని ప్రశ్నలు వేసి ఆ గలిబిలి చేసి గందరగోళం చేస్తూ ఉన్నారు. మోసపోకండి, నష్టపోతారు. నష్టపోతే ఈ భూమి మీద డబ్బు నష్టపోతే మళ్ళా సంపాదించుకోవచ్చు, ఇల్లు నష్టపోతే మళ్ళా సంపాదించుకోవచ్చు, ఆస్తి అంతస్తులు ఏవి నష్టపోయినా మరలా సంపాదించుకోవచ్చు కష్టపడితే. కానీ పరలోకాన్ని గనక మిస్ అయ్యేవనుకో, పాతాళానికి గనక వెళ్ళేవనుకో, మరలా అక్కడి నుంచి తిరిగి వచ్చే అవకాశం లేదు ప్రేమ దేవుని వలన. కనుక దేవుని పేరేంటో అని గొడవలు పెట్టుకోకుండా, తండ్రి అనే బంధం గొప్పదని, ఆయన తండ్రిగా మనం పిల్లలుగా దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యంగా దాన్నే స్వీకరించి దేవుని కోసం బ్రతకాలని నా యొక్క మనవి చేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాను. మహోపకారి అయిన కన్న తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. తండ్రి, మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం పేరుతో కాదు కానీ తండ్రి, పేరు కంటే బంధం గొప్పది తండ్రి. తండ్రి, బిడల బంధం మీరు మాకు ఇచ్చారు. ఈ బంధం ముందు తండ్రి ఏ పేరు నిలవదు తండ్రి. తండ్రి, మీ పేరు కంటే మీతో ఉన్న బంధం మాకు గొప్పదని భయభక్తులు కలిగి పరిశుద్ధులుగా, పవిత్రులుగా మీ కుమారుని యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క రక్తములో మా పాపాలను కడుక్కొని పరిశుద్ధులుగా బ్రతికి మీ సన్నిధికి చేరగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ పనిలో ఎల్లవేళలో ఉంటుటకు తండ్రి మాకు సమయాన్ని, ఆరోగ్యాన్ని, సమస్తాన్ని అనుకూలపరచండి. మీ కృపలో భద్రపరచండి. కూడి వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. మీ బిడ్డలందరి జీవితాల్లో తండ్రి ఉన్నతమైన మేళ్లను, ఆశీర్వాదాలను, పరసంబంధమైన ఈవులను నింపండి. వీరందరి కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానము, ఐక్యత, ప్రేమను మీరు నింపండి. సంఘములు ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. సంఘములో ఎందరో చిన్న బిడ్డలు ఉన్నారు తండ్రి, చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. బిడ్డలు దినదినము ఎదుగుచుండగా మనుషుల దయందు మీ దయందు వర్ధిల్లుటకు సహాయం చేయండి. ఎందరో యవన బిడ్డలు ఉన్నారు, యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాను. దుష్టుడు వారిని ముట్టకుండా మీ కంచె వేసి కాపాడండి. ఎందరో వృద్ధులు ఉన్నారు, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యమును ప్రసాదించండి. బిడ్డల ద్వారా పోషణను, మీ వాక్యము ద్వారా శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ప్రసాదించమని కోరుకుంటున్నాము తండ్రి.
చేరి వచ్చిన మీ బిడ్డలు తండ్రి క్షేమముగా వారి వారి ప్రాంతాలకు చేరినట్లు సహాయం చేయండి. మరి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి మీ కుమారుడు షడ్రక్ గారిని తండ్రి అదేవిధంగా తనను ప్రేమించి తనకిచ్చినటువంటి జీవిత భాగస్వామిని, వారిద్దరిని ప్రేమించి వారికి ఇచ్చిన 2 కుమారులను, వారి తోబుట్టువులను, కన్న తల్లిదండ్రులను, వారి కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నాను. మీ సేవలో తండ్రి మీ కుమారుడికి ఎందరైతే సహకారులుగా సహోదరులుగా తన కష్టంలో పాలు పంపులు పొందుతూ ఉన్నారో బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి క్షేమముగా కాపాడండి. ఈ సంఘాన్ని నానాటికి అభివృద్ధిపరిచి అనేక ప్రాంతాలకు విస్తరింప చేయమని కోరుకుంటున్నాము తండ్రి. ఈ సంఘము ద్వారా మీ విలువైన జ్ఞాన సంగతులను తండ్రి సమాజానికి తెలియపరచగలిగే అవకాశాన్ని, అదృష్టాన్ని ప్రసాదించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము చేస్తున్న సేవా పరిచర్యను, సంఘాన్ని, సంఘ బిడ్డలను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకున్నామని ఇప్పటి వరకు మీ మాటలు చెప్పే అవకాశాన్ని, అదృష్టాన్ని నాకు ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.